గుడుగులోనే అన్ని తిరిగాం ఓకే మేడం. రండి బాబు ఒక్క ఫోటో. కలుపుదాం, చెయ్యి కలుపుదాం, చెయ్యి కలుపుదాం. ఎవరికైనా ఎవరు పెక్కడం లేరు. దినోత్సవం ఇది. సో మనం దీనికి ప్రిపేర్డ్నెస్ అనమాట. ఇక జూన్ నుంచి అక్టోబర్ దాకా మనకి డెంగ్యూ, మలేరియా అన్నీ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కేసులు డిటెక్షన్ అలాగే ఉంటుంది. మార్బిడిటీ, మోర్టాలిటీ, చనిపోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఈ నెల నుంచి మనం ఈ దినోత్సవం జరుపుకున్న తర్వాత ప్రిపేర్డ్నెస్ చర్యలు చేపడతాం, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం. సో ఏ యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఏ విలేజ్లు క్రిటికల్ విలేజెస్ ఉంటాయి వాటికి మనం ఫాగింగ్ చేయడము అవి కూడా మనం స్టార్ట్ చేస్తాం జూన్ 1 నుంచి. సో ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ అప్రమత్తం చేస్తూ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ని ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఈవెన్ జిల్లా యంత్రాంగం కూడా యాక్టివ్గా ఇందులో పాల్గొంటూ మనం డెంగ్యూ కేసులను అసలుకి రాకుండా చేయడం అనేది మన గోల్. అయితే గత సంవత్సరం ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ కేసులు నమోదు చేసాం. ప్రతి సంవత్సరం వారీగా చూస్తుంటే మనకు వచ్చే కేసులు కూడా తగ్గుతూ ఉన్నాయి. అలాగే మరణాలు డెంగ్యూతో వచ్చేవి కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా బాగా పనిచేస్తూ ఇంకా అసలు డెంగ్యూ కేసే రాకుండా చూడాలని మా ధ్యేయము. దాని దిశగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఆయన అందరిలో కరెక్ట్గా పనిచేస్తూ మా లక్ష్యం మేము నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ.